నాకు రాదు అక్కడికి పోయి కూడా కేటీఆర్ మీద అక్కసు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూప్ఖాన్పేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రజనీ అశోక్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రజనీ అశోక్ మాట్లాడుతూ ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లినా గ్రామంలో మంచి స్పందన ఉందని, గతం కంటే అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పెద్దలందరికీ నేను మనవి చేయదన్నది ఏమనగంటే మన బ్యాట్ గుర్తుకి ఓటు వేసి అధికారం గెలిపి ఇవ్వాలని, అధిక మెజార్టీతో మన గెలుపు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను. కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీ నుండి అందరూ సహాయంతో అందరికీ నాకు ఎమ్మెల్యే ఉన్నాడు. మనకు గ్రామం అభివృద్ధి కావాలంటే, అన్ని పనులు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. బ్యాట్ గుర్తుకి ఓటు వేయాలి. బ్యాట్ గుర్తుని భారీ మెజారిటీతో గెలిపిస్తే మనం ప్రతి ఒక్క పని చేసుకోవచ్చని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాం. పేరు పేరున పత్రికా విలేకరులు కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు రజనీ గారిని రూప్ఖాన్పేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుపుకున్నాము. ఇండ్లు వచ్చినాయి, 18 ఇండ్లు వచ్చినాయి. రాబోయే కాలంలో రేపు ఉద్యోగాలు మేము సర్పంచ్ని గెలిపించుకున్నట్టుంటే మాకు 32 ఉన్నాయి. ఇప్పుడు అవకాశం పాపులేషన్ బట్టి 32 కాకుండా మాకు రేపు ఉద్యోగాలు మా బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి రజనీ. నారాయణపేట మండలంలోని సింగారం గ్రామ పంచాయతీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 25వ పోలింగ్ కేంద్రంలో 10వ వార్డు బూత్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగ్గా ఉదయం 8:25 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె నేరుగా బూత్ లోకి వెళ్లి ఓటు వేశారు. అనంతరం అక్కడున్న పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఫేజ్ 2 పోలింగ్ 7 AM షార్ప్ మొదలు పెట్టడం జరిగింది. ఈ ఫేజ్ 2లో అయితే 4 మండల్స్ ఆఫ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి. దామర్గిద్ద, నారాయణపేట్, ధన్వాడ, తర్వాత మరికల్. ఇప్పుడు 7 AM నుంచి మన వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ ద్వారా, తర్వాత జోనల్ ఆఫీసర్స్ ద్వారా మాకు కాన్స్టెంట్ రిపోర్ట్ వస్తుంది. అన్ని చోట్ల పోలింగ్ పీస్ఫుల్గా నడుస్తుంది. నేను కూడా సింగారాం జీపీలో ఒక ఓటర్ కాబట్టి ఈరోజు వార్డ్ నెంబర్ 10 సింగారాం జీపీలో మా ఓట్ ఎక్సర్సైజ్ చేశాము. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ద పోల్స్. నారాయణపేట జిల్లా జాజాపూర్, సింగారం, ధన్వాడలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ వేయడానికి వచ్చే వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇరు వర్గాల మధ్య ఘర్షణ, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. కొట్టొద్దు సార్, మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి షీలా వెంకన్న యాదవ్ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీగా ఓడిపోయిన తనకు గ్రామ ప్రజల సర్పంచ్గా అవకాశం కల్పించి గెలిపిస్తే గ్రామ సమస్యను తన ఇంటి సమస్యలుగా భావించి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇక గ్రామంలో కోతల బెడద, వీధి కుక్కల సమస్య, డ్రైనేజీ, కాలువలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రస్తావించారు షీలా వెంకన్న యాదవ్. ఈ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని తెలిపారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాసం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో గూడూరు మండలం మాది కోటమర్తి గ్రామము. మా రేపు 3వ విడతగా 17వ తారీఖు సర్పంచి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి కోటమర్తి గ్రామంలో షీలా వెంకన్న యాదవ్ బడుగు బలైన వర్గాల నాయకుడు గమనని ముందుకొస్తున్నారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వార్డు సభ్యులను, మా గ్రామ ప్రజలను అందరినీ ఎల్లవేళను ఆదుకుంటాడని షీలా వెంకన్న ఫుట్బాల్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. షీలా వెంకన్న యాదవ్ గారి ఫుట్బాల్ గుర్తుకే, గూడ రమాదేవి గారి గౌను గుర్తుకే, జై కాంగ్రెస్. కోటమర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలబెట్టినందుకు, మరియు కోటమర్తి బాగోగులు ఏదన్నా చేయడానికి ముందొస్తున్నా. నేను యువకుడిని కాబట్టి అంత యువకులు నన్ను ఉత్సాహవంతంగా విజయవంతం ఎగరవేస్తారని కోరుకుంటూ ఇంత నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు. జై కాంగ్రెస్, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో నేడు 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భువనగిరి మండల అనంతారంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. వీల్ చైర్పై వచ్చి ఓటు వేసిన వృద్ధులను కలెక్టర్ పలకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మేకల మేరీ ఆనంద్ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఇంటింటి ప్రచారంలో అనంతరం మేకల మేరీ ఆనంద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను సర్పంచ్గా గెలిపిస్తే ధర్మారం గ్రామంలోని అన్ని సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ముందడుగు వేసినాము. గ్రామ ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నారో ప్రధానంగా ఒక్కొక్కటిగా తీర్చి వాళ్ళకు అందుబాటులో ఉంటానని మనవి చేసుకుంటున్నాను. మరి అందరూ గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు చేకూరేటట్టు నేను చూస్తాను. ఎమ్మెల్యే సహకారంతో వార్డు మెంబర్ల సహకారంతో ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని గ్రామ ప్రజలందరికీ నామని బ్యాట్ గుర్తుకు ఓటేయగలరని నా ప్రార్థన. ధర్మారం గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే గారు నమ్మకం ఉంచి మాకు సీటించినందుకు ధన్యవాదాలు. మేము ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఏ సమస్యలు ఉందో అన్ని కంట్రోల్ చేసాము. ఆ సమస్యలన్నీ సమర్థవంతంగా నెరవేర్చి అందరి సహకారంతో అందరికీ అందుబాటులో ఉండి అందరికీ మంచి చేస్తామని వాగ్దానం. అందరూ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల ఇంటింటికి మంచి స్పందన ఉంది. అందరూ ఆదరిస్తున్నారు, అందరూ ప్రేమగా పలకరిస్తున్నారు. మాకు ఆనందంగా ఉంది. అందరూ ఇలాగే ముందుండి బ్యాట్ గుర్తుకు ఓటేసి నారాయణపేట జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్న అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో తోపులాట జరిగింది. మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే గతంలో మా వజనమ్మ పోటీ చేస్తే 3 ఓట్లతో మా ఓటమి పాలయ్యారు.
విషయం జనాలు దృష్టిలో ఉంచుకొని మీరైతే పోటీ చేయండి, గ్రామానికి బాగుంటుంది. ఇంకో విషయం, యువకులు శ్రద్ధతో పనిచేస్తారు. దాంతో మనకు రోడ్ వచ్చింది సార్. ఇప్పుడు డిమాండ్ ఏమంటే రోడ్ ఉంది సార్. బోయినపల్లి నుంచి బోయినపల్లి తండ వరకు రోడ్ ఉంది. ఆ రోడ్డు తర్వాత డ్రైనేజీలు, చిన్న చిన్న వీధి బల్బులు, దీపాలు అవి ఉన్నాయి సార్. దానికి తప్పకుండా చేపిస్తామని చెప్పి గ్రామ ప్రజలకు మేము హామీ ఇవ్వడం జరిగింది సార్. ఈ విషయానికి ఇంత విజ్ఞప్తి సార్. ప్రజలు సురు చెప్తున్నా, ఎన్నికల నుంచి చెప్తున్నా సార్. ఇంకో విషయం ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంది. 61% ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇంతవరకు ప్రశాంతంగా జరుగుతుంది. అందరి ఆమోదంతో ఎన్నికలు జరుగుతుంది. గ్రామ ప్రజలు సర్పంచ్గా ఎన్నిక అవుతారని. యాదాద్రి భువనగిరిలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని నేడు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.